అన్ని రకాల లెహంగాస్ మీదకి హాఫ్ సారీ లాగా కూడా బాగుంటుంది. మంచి కలర్స్ అండి దీంట్లో కూడా చాలా బాగుంది. ఫాలింగ్ మెటీరియల్ శారీస్ కి టాప్స్ కి చున్నీస్ కి అట్లా ఓనీలకి అట్లా వాడుతున్నారు. ఇవి అసలు భలే ఉందండి. ప్రింట్ కానీ పింక్ ప్రింట్ డిజైట్ ఇల్లులో అతను వేసుకుంటాడు కదా, సంథింగ్ లైక్ దట్. ఇది ఓకే. ఇలా పన్నా కూడా చాలా పెద్ద పన్న వచ్చిందిరా. ఇవి లహంగాస్ కి వాటికి కూడా చాలా మెటీరియల్ మాత్రం చాలా క్వాలిటీ ఉంది, బాగుంది మెటీరియల్. మంచి జార్జెట్ మీద కడి జార్జెట్ అంటారన్నమాట. మెన్స్ కుర్తాస్ కి చాలా బాగుంటుందండి. అవి బ్లౌజెస్ చేయించుకోవచ్చు డిజైనింగ్ పర్పస్. పెద్ద పన్నా వచ్చింది ఇది కూడా మీకు. ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి. క్రాప్ టాప్ కి, బ్లౌజెస్ కి, లెహంగాస్ కి, చున్నీస్ కూడా వాడుకోవచ్చు అండి. అవును, మంచి కలర్స్ వచ్చాయండి, చాలా బ్యూటిఫుల్ కలర్స్. ఇవి కూడా చాలా బాగుంటాయి మేడం. బ్లౌజెస్ కి వాటికి ఇవి కూడా బాగుంది. ఈ వెనకాలంతా మనకి ప్రింట్, దాని మీద ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తున్నారు. ఓకే. హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే. నేను పూర్ణిమ. ఈరోజు మనం గుంటూరులోని సఖీ మ్యాచింగ్ షాప్ వారి స్టోర్లో ఉన్నాము. సో అన్ని రకాల కస్టమైజేషన్ చేయించుకోవడానికి ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. రైట్ ఫ్రమ్ సింపుల్ మ్యాచింగ్స్ దగ్గర నుంచి హెవీ ఫ్లోరల్ ప్రింట్స్ కావచ్చు, బనారసీ మెటీరియల్స్ కావచ్చు, అండ్ ఈ విధంగా హెవీ మెటీరియల్స్ అన్నీ కూడా శారీ పర్పస్, లెహంగాస్, కిడ్స్ వేర్ డిజైన్ చేయడానికి, హాఫ్ సారీస్ చేయడానికి చాలా రకాలు ఉన్నాయి. ఈ వీడియోలో కూడా ఫ్యామిలీ కాంబోస్ చేసుకోవడానికి, మెన్స్ కుర్తాస్గా యూస్ చేసుకోవడానికి, శారీగా చేసుకోవడానికి, పిల్లలకి కిడ్స్ వేర్గా చేయడానికి చాలా రకాల కలెక్షన్స్. వాటితో పాటు ఇలాంటి సిల్క్ కోటాసాలో బ్యూటిఫుల్ ప్రింట్స్ వచ్చాయండి. ఇవన్నీ కుర్తీ పర్పస్, డిజైనింగ్ పర్పస్ చాలా బాగుంటాయి. ఇలాంటి మెటీరియల్స్ని చూపించబోతున్నా. సో సఖీ మ్యాచింగ్ షాపింగ్ వచ్చేసి గుంటూరులో బ్రాడీపేట ఉంటుందండి, 3/7. మనకి ఇక్కడ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్కి జస్ట్ ఆపోజిట్లోనే ఉంటుంది. ఎగ్జాక్ట్ అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చా. నియర్ బై ప్లేసెస్లో ఉండేవాళ్ళు ఏదైనా కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకుంటే ఒకసారి ఇక్కడికి విజిట్ చేయండి. సో రాలేని వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తారండి. ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో మీకు నచ్చిన మెటీరియల్ని స్క్రీన్ షాట్ ఇచ్చేసి ప్రైస్ డీటెయిల్స్ అండ్ అందులో ఉండే చాలా రకాల కలర్ ఆప్షన్స్ని మీరు వీడియో కాల్లో చూసుకొని కూడా పర్చేస్ చేయొచ్చు. వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే అండి. సో మన సఖీ మ్యాచింగ్ షాప్ అడ్రస్ చెప్తారా సార్? గుంటూరులో ఇది గుంటూరు బ్రాడీపేట 3/7 ఉందండి. ఓకే. యాక్సిస్ బ్యాంక్ కార్నర్లోనే ఉంటుంది షాప్. ఇది యాక్సిస్ బ్యాంక్. అవునండి. ఓకే అండి. సో ఈ వీడియోలో ఏమేమి చూపిస్తున్నారు సార్? ఈరోజు స్పెషల్ వచ్చేసి విస్కోస్ చినాన్ మీద పొజిషన్ ప్రింట్ అండి. ఇది ఓకే. ఇదంతా విస్కోస్ చినాన్ మీద పొజిషన్ ప్రింట్ అంటారండి. ఇది ఇదంతా అవుట్లైన్ అంతా వచ్చేసి సీక్వెన్స్ వర్క్ వస్తుంది. ఓకే. దీంట్లో వచ్చేసి 4 కలర్స్ వస్తాయి మేడం దీంట్లో. ఓకే. ఇవేంటంటే క్రాప్ టాప్ కి, బ్లౌజెస్ కి, లెహంగాస్ కి, చున్నీస్ కూడా వాడుకోవచ్చు అండి. ఇది అవును, మంచి కలర్స్ వచ్చాయండి, చాలా బ్యూటిఫుల్ కలర్స్. ఫ్యాబ్రిక్ కూడా ఫాలింగ్ మెటీరియల్ అండి. ఇది ఓకే. సో బడ్జెట్ ఉంటే శారీ లాగా చేసిన చాలా స్టైలిష్ లుక్ ఉంటుంది. ఓకే. సో ఇవన్నీ కొంచెం ఎక్స్క్లూజివ్ మెటీరియల్స్ అండి, రేర్ ఐటమ్ ఇది. ఓకే. ఓకే, నెక్స్ట్ ఇదండి. లేటెస్ట్ ఫ్యాబ్రిక్ మేడం ఇది. ఓకే. ప్యూర్ టిష్యూ మీద బుటీస్ వస్తాయండి. ఇది ఓకే. ఇవి శారీస్ కింద వాడుకోవచ్చు, లెహంగాస్ కి, క్రాప్ టాప్స్ కి, ఓకే, చున్నీస్ కల్లా కూడా వాడుకోవచ్చు అండి. ఇది మెటీరియల్ చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంటుంది అంటే టిష్యూ అయినా ఇది ఫాలింగ్ మెత్తగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ ఓకే, స్మూత్ గా ఉంటుంది. ఫాలింగ్ టిష్యూ మీద ఆల్ ఓవర్ బుటీ. అందులో ఈ టిష్యూ ఫ్యాబ్రిక్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయింది మేడం. ఓకే. శారీస్ కి కూడా చాలా బాగుంటుందండి, ఫ్రాక్స్ కి, దానికి కూడా. సో వీటిలో కలర్స్ అన్నమాట. ఇదే మెటీరియల్లో మనకి ఇదే టిష్యూ బేస్ మెటీరియల్లో చాలా రకాల డిఫరెంట్ బూటీస్ ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఈ విధంగా కొంచెం పెద్ద బూటాస్తో ఉండే డిఫరెంట్ కలర్స్ చూస్తున్నాము. దీంట్లో కూడా ఒక 10 కలర్స్ ఉన్నాయండి. ఈ బూటాతో కూడా సేమ్ మెటీరియల్తో ఇంకొక బూటాతో ఇంకా సన్న బూటా కూడా వచ్చింది. సో ఇది బ్లౌజ్ పర్పస్ చేసిన, శారీ చేసిన, లెహంగా చేసిన, స్కర్ట్ చేసుకున్న చాలా బాగుంటుంది. సో ఇలా ఒక మంచి పింక్ ఉంది అండ్ దీంట్లోనే మనకి ఇలా రెడ్డిష్ కలర్స్ వస్తాయి మేడం, బ్రైట్ కలర్స్ కూడా వస్తాయి. యా, దీంట్లో వచ్చేసి ఇది ఒక డిజైన్ వస్తుందండి, ఇంకొక డిజైన్ కూడా వస్తుందండి. ఓకే, ఇంకొంచెం సన్న బుట్ట అన్నమాట. సన్న బుట్ట వస్తుందండి. సేమ్ మెటీరియల్, సేమ్ కలర్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇది ఇలా చిన్న బుట్టాస్తో వచ్చింది. ఓకే, కొంచెం ఇంకా మన చాయిస్ని బట్టి అండి. సో లాంగ్ స్లీవ్స్ పెట్టి బ్లౌజ్ చేసుకున్న సూపర్ ఉంటుంది. సో ఈ మధ్య గ్లాసీ మెటీరియల్స్ బాగా హిట్ అవుతున్నాయి కదా, వాటితో శారీ చేసుకున్నప్పుడు ఇలాంటివి బ్లౌజ్ కింద తీసుకున్న చాలా మంచి కాంబినేషన్ డిజైనర్ శారీ బ్లౌజ్ చేసుకోవచ్చు. లెహంగాస్ కానీ, క్రాప్ టాప్స్, ఇలా పిల్లలకి కావాల్సిన అన్ని రకాల అవుట్ఫిట్స్ని చేసుకోవడానికి కావాల్సిన చాలా రకాలు ఉన్నాయండి. శారీస్కి అయితే బాగా తీసుకుంటున్నారు. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇది వచ్చేసి డోలా పట్టు మేడం. ఓకే, డోలా పట్టు అండి. ఇది ఫ్యాబ్రిక్ కూడా ఫార్మాట్ స్మూత్ ఉంటుందండి. ఇది ఓకే, చాలా ఫాలింగ్. జరీ వీవింగ్ వస్తుందండి, సెల్ఫ్ వీవింగ్ కూడా వస్తుందండి ఇందులో. ఓకే,
అవును, క్లోజర్గా చూస్తే మనకు చూస్తే తెలుస్తుంది. అది సెల్ఫ్ వీవింగ్ అండి. కలర్స్ ఉన్నాయి వీటిలో కూడా వచ్చేసి 6 కలర్స్ వస్తాయి మేడం. C/C కలర్స్ అంటారు. ఓకే, సో మీకు హ్యూజ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ప్రతి ఒక్క డిజైన్కి కూడా ఆల్మోస్ట్ ఉంటాయండి. ఓకే సార్, నెక్స్ట్ డిజైన్ చూద్దాము. అండ్ ఇది ఎక్కువగా దేనికోసం తీసుకుంటున్నారు సార్? ఇది కూడా అంతే, సారీస్ కి, లెహంగాస్ కి, బ్లౌజెస్ కి, టాప్స్ కి. ఫ్యాబ్రిక్ ఏదైనా మల్టీ పర్పస్ మేడం. ఓకే, మనం ఇవన్నీ ఎట్లాగైనా యూస్ చేసుకోవచ్చు. యా, యాజ్ పర్ ద చాయిస్. మన చాయిస్. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఇంపోర్టెడ్ మెటీరియల్ అండి. ఇది మొత్తం కూడా మనకి కంప్లీట్గా వెల్వెట్ మెటీరియల్ మీద వచ్చింది. మొత్తం మనకి చికెన్ కర్రీ వర్క్, బిగ్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారండి. ఈ మెటీరియల్ ఎస్పెషల్లీ మెన్స్ కుర్తాస్కి బాగుంటుంది. మెన్స్ కుర్తాస్కి చాలా బాగుంటుందండి. అవి బ్లౌజెస్ చేయించుకోవచ్చు, డిజైనింగ్ పర్పస్. పెద్ద పన్నా వచ్చింది ఇది కూడా మీకు. ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి. పన్నా కూడా లెంత్ ఎక్కువ వస్తుంది. ఓకే, ఫ్యాబ్రిక్ కూడా ఎంత ఉంటుంది, స్మూత్ ఉంటుంది. వెల్వెట్ కదండి. ఇది వెల్వెట్ కూడా మైక్రో వెల్వెట్ అండి. ఓకే, సాఫ్ట్ గా ఉంటుంది, లైట్ వెయిట్ గా ఉంటుంది. అవునండి, వెల్వెట్ అంటే వెయిట్ థిక్ గా లేకుండా ఫాలింగ్, లైట్ వెయిట్ గా, స్మూత్ గా ఉంటుంది. ఏదైనా షార్ట్ స్లీవ్స్ పెట్టి మన బ్లౌజ్ డిజైన్ చేసుకున్నా బాగుంటుంది. బాగుంది, ఇది కొంచెం యూనిక్ మెటీరియల్ అండి. నెక్స్ట్ వచ్చేసి క్రేప్ మెటీరియల్ మీద మొత్తం కచ్ వర్క్ లాగా సీక్వెన్స్ వర్క్ అది వచ్చింది. ఇవి వచ్చేటప్పటికి టాప్స్, కుర్తీస్ కి, వాటికి చాలా మెన్స్ కుర్తాస్ కి కూడా వాటి బాగుంటుంది. బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. అవును, వీటిలో వర్క్ వస్తుంది అన్నమాట. పెద్ద పన్నా కదా ఇది కూడా, చాలా పెద్ద పన్నా వచ్చిందండి. మెన్స్ కుర్తాస్కి చాలా బాగుంటుంది. డిజైట్ ఇల్లులో అతను వేసుకుంటాడు కదా, సంథింగ్ లైక్ దట్ ఇది. ఓకే, ఇలా పన్నా కూడా చాలా పెద్ద పన్నా వచ్చిందిరా. ఏదైనా బ్లౌజ్ అలా తీసుకోవాలంటే కొంచెం మెటీరియల్ తీసుకుంటే సరిపోతుంది. ఒక హాఫ్ మీటర్ 60 పాయింట్స్ తీసుకున్నా. యా, సో దీంట్లో ఏంటంటే మనకి ఇంకా చాలా డిజైన్స్ అండ్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి బ్లూ అండి. ఇలాంటి మంచి మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వీటిలో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి చూడండి. కలర్స్ కానీ డిజైన్స్ కానీ డిఫరెంట్గా. సో వీటిలో ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ మన వీడియోలో కొన్ని కలెక్షన్స్ చూస్తున్నాము. నెక్స్ట్ ఇదేంట్రా? ఇది జార్జెట్ వస్తుంది, జార్జెట్ మెటీరియల్. లంగాలకి, లాంగ్ ఫ్రాక్స్ కి, వాటికి చాలా బాగుంది ఇది. ఓకే, కలర్స్ ఉన్నాయి. పెద్ద బార్డర్ వచ్చింది కదా, పెద్ద బార్డర్ అంటే పెద్ద వాళ్ళకి కూడా హాఫ్ సారీ లాగా, లేదంటే సారీ పర్పస్ కూడా బాగుంటుంది ఇది. ఓకే అండి, వీటిలో కలర్స్ ఉన్నాయి మీకు. ఓకే, ఇవి లహంగాస్కి, వాటికి కూడా చాలా మెటీరియల్ మాత్రం చాలా క్వాలిటీ ఉంది, బాగుంది మెటీరియల్. మంచి జార్జెట్ మీద కడి జార్జెట్ అంటారు అనమాట. ఇదైతే 500 ఆ రేంజ్లో ఉంటుంది మీకు, కానీ చాలా బాగుంటుందండి 600 రేంజ్లో. ఓకే, ఇందులో మనకి కలర్స్ అవి మీకు. దీనికి బ్లౌజ్ సెల్ఫ్ ఇచ్చేసి దుపట్టా కాంట్రాస్ట్ ఇస్తారా? ఓకే, కానీ చాలా హెవీగా వచ్చిందండి మీకు. చక్కగా 3000 రేంజ్లో మంచి హెవీ లుక్ మెటీరియల్ వచ్చేస్తుంది. ఇప్పటికి పైతాని వస్తుంది మేడం గారు. ఇవి పైతాని మీద మిర్రర్ వర్క్, అలా థ్రెడ్ వర్క్ అలా వస్తుంది మీకు. ఇవి కూడా లహంగాస్కి, వాటికి చాలా బాగుంటుంది. ఓకే, లహంగా, క్రాప్ టాప్స్కి బాగుంటుంది. ఇప్పుడు దీనికి దుప్పటా వచ్చేటప్పటికి మల్టీవేర్గా దాంట్లో ఉన్న కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్గా వేస్తే బాగుంటుంది. ఓకే, పైతానీస్ మీ సింపుల్గా అనుకునే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా హెవీగా వర్క్ అండ్ అది ఇచ్చారు. కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా. గోల్డెన్ ఎల్లో, మ్యాంగో ఎల్లో కలర్ అండి ఒకటి. పైతానీ బార్డర్స్తో పైతానీస్ బాగా రన్నింగ్లో ఉన్నాయి మనకి. యా, రెడ్ కలర్ కాంబినేషన్, పింక్ కలర్. సో అంటే రెగ్యులర్ పట్టు కలర్స్ అన్నీ వచ్చాయి దీంట్లో. ఇది వచ్చి వైన్ కలర్ వస్తుంది మంచి. ఓకే అండి, మంచి డార్క్ పర్పుల్ అండ్ అన్ని మంచి బ్రైట్ కలర్స్ వచ్చాయండి, పట్టు కలర్స్. నెక్స్ట్ ఇవి కూడా మనకి జార్జెట్ మెటీరియలేనండి. జార్జెట్ మీద మొత్తం వర్క్ వస్తుంది, చిప్పు వర్క్ వస్తుంది. ఓకే, ఇవి శారీస్కి, ఓణీలకి అట్లా వాడచ్చు. కొన్ని రకాల లెహంగాస్ మీదకి హాఫ్ సారీ లాగా కూడా బాగుంటుంది. మంచి కలర్స్ అండి దీంట్లో కూడా, చాలా బాగుంది ఫాలింగ్ మెటీరియల్. దీనికి ఏదైనా సింపుల్ లేస్ వర్క్ చేసి మీరు సారీగా చేసినా సూపర్ ఉంటుంది ఇది. ఓకే, ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి, చాలా కలర్స్ ఉన్నాయి ఈ ప్యాటర్న్లో. మంచి ఫాలింగ్ జార్జెట్ మెటీరియల్కి సీక్వెన్స్ వర్క్, థ్రెడ్ వర్క్ అండి. చాలా లైట్ అండ్ బ్రైట్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి ఈ పర్టికులర్ మెటీరియల్కి అండి. సో ఏదైనా కస్టమైజేషన్ అలా చేయించాలి పిల్లలకి కానీ మీకు కానీ, డిజైనర్ శారీస్ అలా చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు సఖీ మ్యాచింగ్ షాపింగ్ అయితే విజిట్ చేసి చూడండి, మీకు మంచి వెరైటీస్ దొరుకుతాయి అనిపిస్తుంది. గ్రీన్ కలర్ వస్తుంది. ఓకే, దీంట్లో మంచి పింక్, రాణి పింక్ కలర్, పింక్, బ్రైట్ పింక్. సో ఈ విధంగా చాలా కలర్ ఆప్షన్స్ సారీకి బాగుంటుంది కదా, చాలా బాగున్నాయి కలర్స్. అండ్ మెటీరియల్ కూడా మనకి జార్జెట్ కొంచెం క్రష్డ్ లాగా వచ్చేసరికి ఆ లుక్ ఇంకా బాగా ఎలివేట్ అవుతుందండి. మంచి క్వాలిటీ మెటీరియల్.
సో ఇప్పుడు కోటాలకి చాలా క్రేజ్ ఉంది కదండి. అసలు సిల్క్ కోటానా ఇది? సిల్క్ కోటా మెటీరియల్ మీద మంచి ఫ్లోరల్ ప్రింట్స్, లైట్ వెయిట్ మెటీరియల్, ఇలా ప్యూర్ మెటీరియల్లో వచ్చింది. లాంగ్ ఫ్రాక్స్కి, శారీస్కి, టాప్స్కి, చున్నీస్కి అట్లా ఓనీలకి అట్లా వాడుతున్నారు ఇవి. అసలు భలే ఉందండి ప్రింట్ కానీ. పింక్ ప్రింట్. ఓకే, ఎలా పడుతుంది ఇది మీటర్? అది ఇది మీటర్ 300 రూపీస్. 300 అలా పడుతుంది. సిల్క్ కోట మీరు ఒక 5.5 మీటర్లు తీసుకుంటే శారీ పర్పస్ చాలా బాగుంది ఆ మెటీరియల్. సింపుల్గా అసలు యంగ్స్టర్స్కి శారీ లాగా వాడినా, లేదంటే హాఫ్ శారీ పర్పస్ తీసుకున్నా, లేదంటే లెహంగా చేయించినా కూడా సూపర్గా ఉంటుంది. దీంట్లో ఒక్కొక్క కలర్ మీద ఒక్కోలాంటి ప్రింట్ వచ్చింది. ఓకే, ఇవన్నీ పెద్ద ఫ్లోరల్ డిజైన్స్ ఇప్పుడు బాగా లాంగ్ ఫ్రాక్స్కి వాటికి బాగా వాడుతున్నారు. వావ్, అసలు భలే ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా. అంటే ఇవన్నీ సమ్మర్కి చాలా బాగుంటాయండి. బాగుంటాయి మేడం. సమ్మర్ ఈవెంట్స్కి మీరు డిజైనర్ కింద చేయించుకోవడానికి శారీగా అయినా చాలా బాగుంటుంది. ఇంత బ్యూటిఫుల్ కలర్స్, లెవెండర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. ఓకే, ఇలా వీటిలోనే టై అండ్ డై ప్యాటర్న్స్ ఉన్నాయి. కానీ రియల్లీ అవసరం కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయండి. యా, సో కోటాస్ అన్నీ మీకు అటువైపున ఆ సెక్షన్లో చూస్తే అవన్నీ కూడా మనకి కోటాలోనే డిఫరెంట్ కలర్స్ అండి. కొన్ని కలర్స్ అయితే మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాము. చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి. బేబీస్కి ఏదైనా ఫ్రాక్స్ చేపించినా సమ్మర్లో చాలా సూపర్గా ఉంటుంది. వీళ్ళ దగ్గర స్టిచ్చింగ్ సర్వీసెస్ కూడా ఉంటాయి. మీకు ఏదైనా ఇక్కడ మెటీరియల్ నచ్చితే మీరు బ్లౌజ్ కానీ మగ్గం వర్క్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఏదైనా మేకింగ్ ఇక్కడే చేయించుకొని డిస్పాచ్ చేయించుకోవచ్చు. యూఎస్, యూకే అలా కూడా షిప్పింగ్ చేస్తారండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి చినాన అనమాట. ఇది దీని మీద థ్రెడ్ వీవింగ్ అట్లా వస్తుంది. సో ప్రింట్ ఉంది, థ్రెడ్ వీవింగ్ ఉంది, సీక్వెన్స్ కూడా ఉందండి. దేనికోసం తీసుకుంటున్నారు ఈ మెటీరియల్ ఎక్కువగా? టాప్స్ అండ్ బ్లౌజెస్, శారీస్కి కూడా బాగుంటుంది. మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అండి. కూడా వాడొచ్చు మేడం ఇది. ఓనికి, చున్నీకి అలా. ఓకే, దీంట్లో చాలా కలర్స్ అయితే ఉన్నాయండి. ఓకే, ఈ విధంగా గ్రీన్, పింక్. ఓకే అండి. సో నెక్స్ట్ ఇదేంటండి? ఇది వచ్చేటప్పటికి జార్జెట్ మీద వస్తుంది మేడం. జార్జెట్ మీద ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ వస్తుంది. ఇదంతా వీవింగ్, చిప్ వర్క్ అట్లా జార్జెట్ మీద వస్తుంది. ఇది దేనికోసం తీసుకుంటారు? మల్టీవేర్ గా బ్లౌజెస్ కి, లెహంగాకి, ఓకే, లాంగ్ ఫ్రాక్స్ కి అట్లా వాడతారు మనం ఇవి. ఓకే, సింపుల్ గా బ్లౌజ్ కైనా సూపర్ గా ఉంటుంది. ప్లెయిన్ సారీ తీసుకొని బ్లౌజ్, సింగిల్ బ్లౌజ్ అలా వేసుకున్నాము. ఓకేరా, చాలా చాలా అందంగా ఉందండి. సో వీటిలో కలర్స్ దొరుకుతాయా? కలర్స్ అండ్ డిజైన్స్ కూడా మారుతున్నాయి. సో 1 by 1 చూద్దాము. ఓకే, సేమ్ డిజైన్, మంచి సిల్వర్ అట్లాగా కలర్ కాంబినేషన్. ఇది మల్టీ కలర్ వచ్చింది. మల్టీ కలర్. వావ్, అసలు ఎంత బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా. చాలా సాఫ్ట్ మెటీరియల్, ఇది చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి. నెక్స్ట్ ఇంకో డిజైన్ చూస్తున్నాము. డిజైన్ లో ఈ వర్క్ వస్తుంది మీకు ఇదంతా. ఓకే, ఇవి కూడా చాలా బాగుంటాయి మేడం. బ్లౌజెస్ కి వాటికి ఇవి కూడా బాగుంది. ఈ వెనకాలంతా మనకి ప్రింట్, దాని మీద ఎంబ్రాయిడరీ వర్క్. ఓకే, ఇది దేనికోసం ఎక్కువ యూజ్ చేస్తున్నారు? బ్లౌజెస్ కి, ఓకే, కుర్తీస్ కి, బాయ్స్ కి, కోట్ కి, ఇలా ఫ్రాక్స్ కి, టాప్స్ కి అలా కూడా తీసుకుంటున్నారు. జస్ట్ యోక్ పార్ట్ వరకు ఇట్లా డిజైన్ తీసేసుకొని కింద ప్లెయిన్ జార్జెట్ అలా ఫ్యాబ్రిక్ వాడుకుంటున్నారు. ఓకేరా, జార్జెట్ మీద చిప్ వర్క్, చిప్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ వస్తుంది. ఓకే అండి, నీట్ గా బ్రైట్ గా అనిపిస్తుంది. లాంగ్ ఫ్రాక్స్ కి, టాప్స్ కి, ఓకే, దుప్పటాస్ కి, ఓకే, వాటికి వాడచ్చు మేడం. ఇవి వాటిలో వచ్చేటప్పటికి 3 కలర్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇది కూడా అంతే అండి, ఇందాకట్లాగా ప్యూర్ జార్జెట్ మీద కాశ్మీర్ వర్క్ అంటారు. ఇది ఇది మొత్తం వర్క్ వస్తుంది అన్నమాట. ఇది కుర్తాస్ కి, కుర్తీస్ కి, బ్లౌజెస్ కి, బాగా ఎక్కువగా బ్లౌజెస్ కి, వాటికి, కుర్తీస్ కి బాగుంది కదా. మల్టీ పర్పస్, ఇంకా కొన్ని రకాల ఫ్యాన్సీ సారీస్ కి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. వీటిలో కలర్స్ వచ్చేటప్పటికి 3 కలర్స్ ఉన్నాయి. ఇది కూడా చాలా బాగుంటది. ఆఫ్ వైట్ మీద థ్రెడ్ వర్క్ అంతా వస్తుంది. ఏదైనా ఫ్యామిలీ కోంబో అలా చేయించుకోవాలి అంటే మెన్స్ కి కుర్తా కింద అలా కూడా తీసుకోవచ్చండి.